ఉదయం నిద్ర లేవగానే చేసే అతిపెద్ద తప్పు ఏంటి అసలు మీకు తెలుసా? అందరికీ నమస్కారం. నా పేరు ముత్తేవి రాజా రవికిరణ్. చాలామంది ఉదయాన్నే నిద్ర లేవాలి. ఎన్నింటికి లేవాలి? కొంతమంది చెప్తారు బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి, కొంతమంది అంటారు 3:30కే లేవండి, కొంతమంది అంటారు 6ంటికి సూర్యోదయం ఎప్పుడు లేవండి. రకరకాలు చెప్తున్న వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఏది నిజం? ఎప్పుడు లేవాలి, ఎట్లా లేవాలి? పూర్తి ఆరోగ్యంగా ఉండి అంతా బాగున్నప్పుడు మీరు దానికి నిద్ర లేవడానికి ఏ సమయాలు అనేది ఎంచుకొని దానికి తగ్గట్టుగా ముందు రాత్రి నుంచి ప్రిపరేషన్ జరగాలి. సో ప్రధానంగా ఎప్పుడు నిద్ర లేవాలి అనే విషయంలో మనకి ఒక చిన్న మాట ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టేత జీర్ణాజీర్ణం నిరూపయన్. ఎవరైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ఒక ముహూర్తకాలం ముందు కనుక లేచినట్లయితే ఆ సమయం అది చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, అట్లాగే స్పిరిచువల్గా కూడా చాలా మంచిది. కాబట్టి ఆ సమయంలో లేవటం మంచిది. ఇది నిజమే, ఇది 100% నిజం. కానీ ఆ విధంగా ఎప్పుడు నిద్ర లేవాలి అని చెప్పేటప్పుడు పక్కనే ఇంకొక వాక్యం కూడా చెప్పారు, జీర్ణాజీర్ణం నిరూపయన్. చాలామంది ఒక పదాన్నే పట్టుకుని రెండో దాన్ని వదిలేస్తున్నారు. జీర్ణాజీర్ణం నిరూపయన్ అంటే ఏంటి? క్రితం రోజు మీరు తీసుకున్న ఆహారం బాగా అరిగిందా లేదా నిరూపించుకున్న తర్వాత మాత్రమే అప్పుడు నిద్ర లేవండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెప్పేసి అరిగి అరగకుండా అవే త్రినుపులు తెచ్చుకుంటూ పొద్దునే లేచి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని ఎక్కడా లేదు, ఏ పుస్తకంలోనూ లేదు. మీకు ఈ జీర్ణాజీర్ణ నిరూపయన్ అంటే ఎట్లా అరిగిందో లేదో తెలుసుకోవాలని చెప్పేటప్పుడు మనకి చక్కగా కొన్ని లక్షణాలు చెప్పారు. ఒకటి, శుద్ధోద్గార జీర్ణాహారస్య లక్షణం. అంటే క్రితం రోజు తీసుకున్న ఆహారం యొక్క త్రేన్పులు రాకూడదు. ఆహారం యొక్క రుచితోనో ఆ వాసనతోనో తేన్పులు వస్తున్నట్లయితే ఇంకా అక్కడే కడుపులో ఉన్నది, అది ఇంకా జీర్ణం అవ్వలేదు, దానికి సంగతి చూడండి నేను చెప్తున్నట్లు. అట్లాగే లఘుదరం అంటే పొట్ట బాగా తేలిగ్గా ఉండాలట. పొట్ట ఉబ్బరించిపోయి పైకి తణుకొస్తూ ఉండి పులిత్రేన్పులు వస్తూ ఉండి ఆ విధంగా ఉన్నట్లయితే కనుక అది మీకు సరైన లక్షణం కాదు. సో అటువంటిప్పుడు ఏం చేయమన్నారు? పగటి నిద్ర జీర్ణకారి. సో మీరు క్రితం రోజు సరైనగా ప్రిపరేషన్ జరగలేదు కాబట్టి ఈ రోజున మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడానికి సరిగ్గా లేరు. కాబట్టి కొంచెం జీర్ణం అయ్యేంత వరకు కూడా కాస్త విశ్రాంతి తీసుకోండి. పడుకున్నప్పుడు మొత్తం శరీరంలో ఉన్నటువంటి రక్త వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి అజీర్ణ పదార్థాన్ని అరిగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పడుకుని రెస్ట్ తీసుకోవడం వలన త్వరగా అరుగుతుంది. అందుకనే పగటి నిద్ర జీర్ణకారి అని చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవాలి అనుకున్నప్పుడు ముందు రాత్రి నుంచే దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. మీరు కావాలంటే చూడండి, ఎవరైనా పొద్దున్నే ఏదైనా పనున్న వాళ్ళు, లేదా ఏదైనా కొంతమందికి గృహప్రవేశాలు ఉంటాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు ఉంటాయి, లేదంటే ఒక చోటకి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా ఉన్నవాళ్ళు ముందు రోజు రాత్రి తిండి మానేయటమో, లేదంటే ఒక పండు తినటమో, లేదంటే కనుక ఏదైనా కొంచెం టిఫిన్ లాంటిది మితంగా చేయటమో చేస్తారు. ఎందుకని? మరుసటి రోజు పని చెడిపోకూడదు. ఇదే విధంగా మనం ప్రతిరోజు ఉండాలి. సో ఒక సమయానికి లేవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ముందు రోజు రాత్రి నుంచే మనం రెడీ చేసుకుని మన పొట్టని బాగా అరిగించేట్టుగా, తీసుకున్న ఆహారం బాగా అరిగిపోయేట్టుగా చేసుకోవాలి. అండ్ అట్లాగే ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి? ఉదయం నిద్ర లేవగానే ఒకటి, పళ్ళు తోముకోవడం, ఇవన్నీ కూడా ఎట్లా చేయాలనే విషయాల గురించి మీకు తర్వాత వీడియోలో మాట్లాడతాను. కానీ సాధారణంగా మొహం కడుక్కున్న తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పని ఏంటంటే నీళ్లు తాగడం. నిజం, ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే మంచిది. ఇది మనకు 3 రకాలుగా చెప్పారు. ఎప్పుడైనా సరే ఆహారం తిన్న తర్వాత మజ్జిగ తాగటం, అట్లాగే పగటి చివరిలో అంటే సాయం సంధ్య వేళల్లో పాలు తాగటం, అట్లాగే రాత్రి చివరిలో అంటే తెల్లవారుజామున ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగటం. ఈ 3 అలవాట్లు చేసుకున్న వాళ్ళకి రోగాలు త్వరగా రావు. త్రిపుర రోగో నజాయితే అంటారు. ఈ 3 అలవాట్లు కనుక ఉంటే త్వరగా రోగం రాదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. అందులో ఒకటి ఉదయం నిద్ర లేచిన తర్వాత నీళ్లు తాగటం. నిజమే, కానీ చాలామంది ఏదేదో పోటీలు పెట్టినట్టుగా నేను జగ్గు తాగుతా, జగ్గున్నర తాగుతా, 2 లీటర్లు తాగుతా, ఏదేదో పోటీలు పెట్టినట్టు చెప్తున్నారు. అతిగా తినడం ఎంత తప్పో అతిగా నీళ్ళు తాగడం కూడా అంతే తప్పు. సో ఎప్పుడైనా సరే ఆహారమైనా నీళ్ళైనా ఔషధాలే. మనకు కావాల్సిన తాగినప్పుడు ఆరోగ్యం, అతిగా తీసుకుంటే అనారోగ్యం. సో ఎంత తాగాలి? మనకి స్పష్టంగా చెప్పారు. ఎవరి గుండె ఎంత అంటే మనం పిడికిలు చూపించి నా గుండె ఇంత అని ఎట్లా చెప్తామో, ఎవరి పొట్ట కెపాసిటీ ఎంత తాగొచ్చు అని చెప్పేటప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట అష్టప్రసృతి పర్యంతం అంటారు. ప్రసృతి అంటే దోసిలి. 8 దోసిల్లో ఎవరి దోశలకి 8 దోశలు వాళ్ళకి ప్రమాణం కింద లెక్క. అంటే ఇప్పుడు నా దోశలు ఎన్ని నీళ్ళు పట్టాయో, 8 నీళ్ళు 100 ml పట్టాయి అనుకోండి, 800 నీళ్ళు 800 ml నీళ్ళు మాత్రమే నేను తాగడానికి నాకు అవకాశం ఉన్నది. సో ఆ ప్రకారంగా మోతాదు ప్రకారం కనుక తీసుకున్నట్లయితే కనుక వారికి ఆరోగ్యం కుదురుతుంది.
అంతేగాని అతిగతిగా తాగడం కూడా తప్పే. అట్లాగే ఎట్లాంటి నీళ్ళు తాగాలి? ఉదాహరణకి కఫంతో బాధపడుతున్నాడు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే వాళ్ళకి బాధ కలుగుతుంది. సో అట్లా కాదు. సో ఎప్పుడైనా సరే కఫంతో బాధపడుతున్న వాళ్ళు, అట్లాగే మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళు, అట్లాగే వారికి ఏదైనా జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, అంటే ఎసిడిటీ కావచ్చు, ఇట్లా ఎటువంటి జీర్ణ సమస్యలు ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిది. అట్లాగే నరాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు వెండి పాత్రలో నీళ్ళు పెట్టుకుని రాత్రి ఉదయాన్నే తాగితే మంచిది. అట్లాగే కఫ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు రాగి పాత్రలో పెట్టుకుంటే మంచిది. సో ఇట్లా కొన్ని పద్ధతులు మనకు చెప్పున్నారు. సో మీకు సంబంధించినంత వరకు కూడాను ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగటం వలన మీకు అనేక మంచి ఉపయోగాలు ఉంటాయి. ఆ తాగడంలో కూడాను ఇందాక నేను చెప్పినట్లుగా మీకున్న సమస్యలను బట్టి కొన్ని పాత్రలు కానీ లేదా కొన్నింటిని కలపటం కానీ ఇట్లా ఎంచుకోవాలి. ఇట్లా ఇంకా అనేక విషయాలు మీతో నేను మాట్లాడతాను. మీలో ఏ అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా సరే మీరు కామెంట్లో తెలియజేయండి, వాటి గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. అని ప్రతిదీ కూడాను శాస్త్ర ప్రకారంగా రూఢిగా మీకు కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు ఎటువంటి అవకతవకలు కానీ తెలియక చెప్పడం కానీ ఉండదు. ఓకే, నమస్కారం.